తల తిరుగుతున్నట్లనిపించింది. ఏకాంతంగా తన మనసులోకి చూసుకోవాలనిపించింది. మూలగదిలోకి వెళ్ళింది. తన ఆశయం నెరవేరిందని గర్వంగా సంతోషంగా ఉందిప్పటిదాకా. కట్నం అడగకుండా మొహానరావు తనను కోరి పెళ్లి చేసుకున్నాడు. తన స్నేహితుల్లో ఎవరికీ పట్టలేదీ భాగ్యం. ఇప్పటిదాకా అందరూ తనని అభినందించినవాళ్లే, చివరికి విమల కూడా. అదృష్టవంతురాలివి ఉమా. కట్నమివ్వకదనుకుంటే ఈ జన్మలో పెళ్లి కాదు, దానికి నేనే నిదర్శనం. బ్రతుకంటే విరక్తు కుడుతోంది. నీనాంటి అదృష్టవంతులు 10,000కైనా ఒకరుండారో అంది. కాని ఇప్పుడు తన విన్న సంభాషణకే అర్థం? కట్నమిచ్చి చేసిన రమ పెళ్లికంటే కట్నం లేకుండా అయినా తన పెళ్లి ఖర్చెక్కువైంది. ఇంక కట్నం ఇవ్వలేదన్న ఆదర్శంలో నీ అంతర్యమేమిటి? ఇప్పటిదాకా ఉమలో ఉన్న సంతోషం అణిగిపోయింది. బాధ కలిగింది. అయినా మొహానరావు తనని కోరి చేసుకున్నాడు, తృప్తి మిగిలింది. అంతడంతే చెప్పలేని గర్వం, ప్రేమపరవశం ఉమలో అతడితో కాపురం ప్రారంభించేటప్పటికి. తండ్రికి ఆరోగ్యం బాగుండలేదని తల్లి దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. భర్త ఎప్పుడొస్తాడో అని ఎదురుచూస్తోంది ఉమ. మోహన్ రావు ఇంటికి వచ్చి కాఫీ తాగుతుంటే అతడికి ఉత్తరాన్ని అందించింది. చదివి, ఒకటే విషయం, మీ నాన్నకి ఒంట్లో బాగుండటం లేదట అన్నాడు మోహన్ రావు. నేను వెళ్లాలనుకుంటున్నాను అంది ఉమ. ఇప్పుడేమంత ప్రమాదమని? అట్లాగే రాయలేదు. ముసలివాళ్లకి జబ్బులు మామూలుగానే ఉంటాయి, సహజమే. నువ్వు వెళితే నేనొక్కడ్నే ఉండాలి. హోటల్ భోజనం నాకు పడదని నీకు తెలుసుకదా. చూపుడు వేళ్లతో ఉమ బుగ్గమీద మీటి నవ్వుతూ అన్నాడు. ఉమ కోరికకి, ఆలోచనకి తాళం పడిపోయింది. మోహన్ రావు మాటలకి ఎదురుచెప్పలేదు ఉమ. అతడంటే తనకి ఆరాధన, అతడిక్కూడా తనంటే ప్రేమ. అతడికి ఎదురుచెప్పి అతడిని నొప్పించలేదు తను. ఆ మృదుత్వం తనలో ఉండటం వలన ఇప్పటివరకు తను అనుకునే విధంగా వ్యవహరించుకోలేకపోయింది. అది బాధ కలిగిస్తూనే ఉన్నా ఎప్పటికప్పుడు మోహన్ రావు ప్రేమలో దాని మరచిపోగలుగుతోంది. కాని ఇదివరకులాగా ఇప్పుడు మనసు శాంతించలేదు. పెళ్లయ్యాక ఈ 2 ఏళ్లలో ఇలాగే చాలాసార్లు జరిగింది. మొదటిసారి పండగకి వెళ్ళినప్పుడు రమా, బావ కూడా వచ్చారు. నాన్న అందరికీ బట్టలు పెట్టాడు. అల్లులకి బిన్నీ కాటన్ ప్యాంట్సు, షర్టు గుడ్డలు ఇచ్చాడు. ఇప్పుడివన్నీ ఎందుకు, ఇవ్వకపోతేనేం అన్నాడు మోహనరావు. కాని అతడి ముఖంలో అసంతృప్తిగా కనిపించింది ఉమకి. అతడు తన స్నేహితుడికి మామగారు టెరివిన్ గుడ్డలు, సూట్లు ఇచ్చారని చెప్పడం గుర్తు. ఇంతకంటే ఖరీదైన గుడ్డలు పెడితే బాగుండేది అనిపించింది. కాని తండ్రి ఆర్థిక పరిస్థితి తెలుసు. మనసులోనే అసంతృప్తిని అణిచుకుంది. కాని ఆ మధ్యాహ్నమే రమ చేసిన పని మళ్లీ ఉమకి బాధకరమైంది. తల్లి ఇచ్చిన చీర కట్టుకొని రమ తిరిగి తల్లికి, తమ్ముడికి బట్టలు పెట్టింది. ఉమకి కూడా ఒక జాకెట్ గుడ్డవే ఇచ్చింది. బావ నాన్నకి ఉపయోగిస్తుందని ఒక చేతికర్ర బహుకరించారు. అసలు ఉమ పండగికి వచ్చే ముందర తమ్ముడికోసం ఏదైనా తేవాలనుకుంది కాని మోహనరావు ముందరే షరతు పెట్టాడు. ఇప్పుడు నీకోసమే ఈ ప్రయాణం, 100 రూపాయలు ఖర్చు, ఇంకేమీ కొనకూడదు. ఈ నెల సేవింగ్ ఆగిపోయింది. ఉమ నోటికి తాళం పడిపోయింది. చొక్కా కొనకపోతే పోని మిఠాయి కోసమైనా 5 రూపాయలు అడగలేకపోయింది. పండగ రోజు సాయంత్రం నలుగురూ సినిమాకి వెళ్లారు. మోహనరావు ఉమతో కబురు చెప్తుంటే బావ వెళ్లి టికెట్లు కొనుక్కొచ్చాడు. ఉమ మనసులో సిగ్గుపడింది, అభిమానపడింది, కాని పైకి ఏమీ అనలేదు.